ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇప్పుడు నేను వీక్లీ అనాలిసిస్ రికార్డ్ చేద్దాం అనుకునే ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ యొక్క Q1 బిజినెస్ అప్డేట్ని రిలీజ్ చేసింది. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. కొటెక్ బ్యాంక్ కూడా రిలీజ్ చేసింది. ఈ మూడు బ్యాంక్స్ యొక్క ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు రైట్న ఈ బిజినెస్ అప్డేట్స్ ఎలా వచ్చినాయి, ఇది మండే మార్కెట్స్ని ఎలా ట్రిగ్గర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ పాయింట్, ఫ్రైడే వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్ హాలిడే, సో దానివల్ల గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి పెద్దగా క్లూ లేదు. మరి లాస్ట్ వీక్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ వీక్ కంటిన్యూ అవుతాయా లేదా ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా, సెకండ్ పాయింట్ అది మనం డిస్కస్ చేయాలి. థర్డ్ వన్, గోల్డ్ అండ్ సిల్వర్లో రికవరీ రావడం స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ బిట్ కాయిన్ 60,000 అబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఫర్దర్గా బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్లో ఈ త్రీ వాటిలో కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ మనం మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి, వీటి గురించి కూడా మనం మాట్లాడాలి. పవర్ స్టాక్స్ ఫ్రైడే మన మార్కెట్ అవర్స్లో హెవీగా ఫాలో అయినాయి. లైక్ హిటాచీ ఎనర్జీ కానీ, సమ్ అదర్ కంపెనీస్, టీడీ పవర్ సిస్టమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా పడినాయి. రైట్ నౌ వాటి రిలేటెడ్గా హిటాచీ ఎనర్జీ యొక్క CEO గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వాటితో పాటు వార్ ఎనర్జీస్ కంపెనీ మీద ఒక సెబీ రిలేటెడ్గా చిన్న ఎగ్జామ్షన్ వచ్చింది. అది వార్ ఎనర్జీస్ కంపెనీస్కి మండే పాజిటివ్గా ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్లో కొంచెం అప్డేట్స్ ఇవే ఉన్నాయి. వాటితో పాటు కొన్ని మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కనెక్ట్ చేసి మనం వీడియో రూపంలో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే మీ అందరికి నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీక్లీ మార్కెట్ రిపోర్ట్. మీ అందరికీ తెలుసు, వీక్లీ అనాలిసిస్ అనగానే మనం ఫస్ట్ పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే లాస్ట్ వీక్లో పర్టికులర్గా ఏదైనా న్యూస్ డేటా వల్ల మార్కెట్స్ రియాక్ట్ అయినాయి అనుకోండి, అదే న్యూస్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా, అంటే అదే న్యూస్ అప్డేట్ వల్ల మార్కెట్ ఏదైతే రియాక్ట్ అయిందో ఈ వీక్ కూడా అది ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. రెండు, టెక్నికల్గా ఏదైనా ఒక లెవెల్స్ హెవీగా బ్రేక్ అయినా లేకపోతే ఆ లెవెల్ దగ్గర నుంచి హెవీగా బౌన్స్ అవుతున్నా, ఏదైతే ఆ బౌన్స్ కనపడుతుందో అంటే స్వింగ్ కనపడుతుందో అది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేస్తుంటాం. అందుకోసమే ఇప్పుడు రైట్ నౌ నేను మీకు పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడతాను. దాన్ని బట్టి నేను ముందు చెప్పిన రెండు విషయాలు బట్టి ఏమైనా ఉంటే మేబీ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ కొంచెం మనకి హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ వన్, లాస్ట్ వీక్ అనాలిసిస్లో అంటే ప్రీవియస్ వీక్లో ఏం జరిగిందనే దాని గురించి చూసుకుంటే నేను 1 డే టైం ఫ్రేమ్లో పెడితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, స్క్రీన్ మీద మీకు కనపడుతుంది 23,800 నేను ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా డ్రా చేసుకున్నా. ఎనీథింగ్ దీని అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్స్ కొంచెం బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాయని చెప్పాను. అయితే బుల్లిష్ షేడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు, 24,200 ఫస్ట్ లెవెల్ అనుకున్నాం మనం. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఏం జరిగిందంటే 23,800ని ఫస్ట్ 2 డేస్ రీటెస్ట్ చేసి తర్వాత 3 డేస్లో 24,200ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఫ్రైడే ఎండింగ్ వచ్చేసరికి 24,200 అబోవ్నే క్లోజ్ అవ్వడం మనం నిఫ్టీ 50లో చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ నేను 1 వీక్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూస్తే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక ఎంగల్ఫింగ్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుందని మనకి క్లియర్గా కనపడుతుంది. దీన్ని బట్టి బుల్స్ మార్కెట్లో స్లోగా స్టెప్ ఇన్ అవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈవెన్ లాస్ట్ వీక్ FIS యొక్క సెల్లింగ్ నెంబర్ కూడా అంత అగ్రెసివ్గా లేదు. మీరు చూస్తే మండే నుంచి చూసుకుంటే మండే 1,300 crores సెల్ చేస్తే, ట్యూస్డే 2,500, వెన్స్డే 1,100 అండ్ థర్స్డే 300 అండ్ ఫ్రైడే వచ్చేసరికి 1,300 crore పాజిటివ్గా వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. FI నెంబర్ కూడా అంత ఎక్కువ పొజిషన్స్ నెగిటివ్ సైడ్ హోల్డ్ అయినట్టయితే మాత్రం మనకు కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్లో మంత్లీ ఎక్స్పైరీ కూడా జరిగింది అండ్ సేమ్ టైం వచ్చేసరికి మార్కెట్లో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అబోవ్ ఉండబట్టి మనం కొంచెం పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు న్యూస్ అప్డేట్స్, సో టెక్నికల్గా అయితే సపోర్ట్ లెవెల్ అబోవ్ హోల్డ్ అవ్వగలిగింది కాబట్టి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూడడానికి ఛాన్స్ ఉందని మనకు అర్థమైపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు న్యూస్ అప్డేట్స్, వార్ పరంగా అయితే మాత్రం US ఇరాన్ పరంగా అయితే మాత్రం డిస్కషన్స్ ఆన్గోయింగ్లోనే ఉన్నాయని ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. రెండు, IT రిలేటెడ్ స్టాక్స్లో ఏదైతే ఫాలో వచ్చిందో వాటి మీద కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ చెప్పడంతో ట్రెడిషనల్ IT కంపెనీస్లో పాజిటివ్ మూమెంటం కొంతవరకు మనం చూడగలిగాం. ఇదే నాస్డాక్ని కూడా కొంచెం హైయర్ సైడ్ మూవ్ అవడానికి హెల్ప్ అయింది. థర్డ్ వన్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అని అంటే న్యూస్ రిలేటెడ్గా జాబ్స్ రిపోర్ట్ డేటా వచ్చింది. సో గవర్నమెంట్ జాబ్స్ రిపోర్ట్ అంటే US యొక్క గవర్నమెంట్ జాబ్స్ రిపోర్ట్ డేటా వచ్చింది. అది కొంచెం పాజిటివ్గానే వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పాజిటివ్గానే వచ్చింది. ఈ మూడు పాజిటివ్గా రావడం మన ఇండియన్ మార్కెట్స్నే కాదు గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా కొంచెం బూస్టప్ చేసినాయి. బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ మేబీ నెక్స్ట్ కట్స్ ఉంటాయేమో అనే రీజన్తో గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇది లాస్ట్ వీక్లో జరిగిన అప్డేట్స్ అయితే. నా ఫ్రైడే 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే US మార్కెట్స్ హాలిడే.
దానివల్ల డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ రెండు కూడా ఆల్మోస్ట్ 10-11 వరకు ట్రేడ్ అయ్యి క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిపోవడం బట్టి నాస్డాక్ కేవలం 330 పాయింట్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అనేది మనకు కనపడుతుంది. అది నాస్డాక్ ఫ్యూచర్స్. నాస్డాక్ ఫ్యూచర్స్ ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్నప్పుడే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆ టైంలోనే మన ఐటీ స్టాక్స్ రియాక్ట్ అయిపోయినాయి. దానివల్ల మన ఏడిఆర్స్ కూడా ఎలా రియాక్ట్ అయినాయి అనేది చూడడం కూడా అవ్వదు. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ హాలిడే, ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఆ రోజు వాళ్ళకి. సో దానివల్ల గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే కరెంట్లీ 24,355. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ కూడా 24,350 దగ్గరే ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్గా చూపెడుతుంది. బట్ నార్మల్గా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ ఒకనొక టైంలో 24,465 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పాజిటివ్ కూడా వెళ్ళింది. మరి మేబీ ఇదే 100 పాయింట్స్ మండేకి ట్రిగ్గర్ అవ్వచ్చా లేదా అనేది మనకి మండే మార్నింగ్ చూస్తేనే తెలుస్తుంది, ఫ్రైడే క్లోజింగ్ ప్రకారంగా అయితే ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయి. వాటి గురించి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అప్డేట్స్ అయితే వచ్చినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్వార్టర్లీ నెంబర్స్ అయితే మాత్రం రావడం జరిగినాయి. అందులో మీరు క్లియర్గా చూడండి, టోటల్ డిపాజిట్స్ 14.6% ఇయర్-on-ఇయర్లో పెరిగింది. అండ్ సేమ్ టైం వచ్చేసరికి టైమ్ డిపాజిట్స్ అయితే మాత్రం 17.4% పెరిగింది. కాసా బుక్ అయితే మాత్రం 9.4% ఇయర్-on-ఇయర్లో పెరిగినట్టు కనపడుతుంది. గ్రాస్ అడ్వాన్సెస్ 15.4%. యాక్చువల్గా ఓవరాల్గా నెంబర్స్ చూసుకుంటే టోటల్ డిపాజిట్ బాగానే వచ్చింది. 14.6 అంటే ఎప్పుడు కూడా డిపాజిట్స్ నెంబర్స్ అండ్ లోన్ బుక్ నెంబర్స్ ఎప్పుడు కూడా 15% మెయింటైన్ చేస్తే బెటర్ బ్యాంక్స్. కరెంట్లీ 14.6, 15.4 గ్రాస్ అడ్వాన్సెస్ రావడం అనేది సంవాట్ పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఎక్కడైనా కొంచెం మనం ఓకే బ్యాంక్స్ రిలేటెడ్గా ఈ అప్డేట్ కొంచెం మైల్డ్గా ఉంది అని అంటే మైల్డ్ న్యూట్రల్గా ఉంది అని మాట్లాడుకుందాం అనుకుంటే కాసా బుక్ మాత్రమే. కాసా బుక్ 9.4% మాత్రమే గ్రోత్ ఇచ్చారు. కానీ ఓవరాల్ అవుట్లుక్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉన్నాయి. ఎస్టిమేటెడ్ నెంబర్స్ ఏంటి అనేది మరి నేను ఇక్కడ చూడలేదు. బట్ యూజువల్గా నెంబర్ అయితే మాత్రం రావడం కొంచెం పాజిటివ్గానే వచ్చింది. ఇది మండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి మేబీ హెల్ప్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం బూస్టప్ చేయొచ్చు. ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ అని మనకు అర్థమైపోయింది. సెకండ్ వన్ కోటక్ బ్యాంక్ నెంబర్స్ కూడా వచ్చినాయి. కోటక్ బ్యాంక్ నెంబర్స్ పరంగా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే నెట్ అడ్వాన్సెస్ 15%, పర్వాలేదు 15% మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఇస్ అన్ పాజిటివ్, నాట్ ఏ పానిక్ పాయింట్. నా నెక్స్ట్ వన్ టోటల్ డిపాజిట్ వచ్చేసరికి 13.6% పెరిగింది. దట్ ఈజ్ ఆల్సో గుడ్, పర్వాలేదు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే వచ్చిందని అనుకుంటున్నా. కాసా బుక్ 13% అండ్ కంపేర్ టు హెచ్డిఎఫ్సి ఇది కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చిందని అనుకుంటున్నా. అండ్ యావరేజ్ నెట్ అడ్వాన్సెస్, యావరేజ్ కాసా, యావరేజ్ డిపాజిట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే వచ్చాయని ఈవెన్ ఎన్డీటీవీ ప్రాఫిట్లో కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. Q4 లాస్ట్ టైం చూసుకుంటే వాళ్ళు 13% నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేశారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ Q4 రిలేటెడ్గా వాళ్ళు లాస్ట్ టైం వచ్చిన నెంబర్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 8% పెరగడం అయితే చూసాం. నెట్ ప్రాఫిట్స్ అయితే మాత్రం 4,027 crores అయితే వచ్చినాయి. లాస్ట్ టైం 3,552. ఇది ఎందుకు చెప్పానంటే ప్రీవియస్ టైం క్వార్టర్లీ ఎర్నింగ్స్ కొంచెం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి వచ్చినాయి. వాటికి తగ్గట్టుగానే ఈసారి నెంబర్స్ కూడా వాళ్ళు ప్రెజెంట్ చేయగలిగారు. సో కోటక్ బ్యాంక్ కూడా కొంచెం న్యూట్రల్గా అంటే పాజిటివ్గానే వచ్చిందని అనుకుంటున్నా. కానీ టోటల్ డిపాజిట్స్ 13.6 ఉంది. 15% మినిమం మెయింటైన్ చేస్తే బెటర్. 15కి 13.6 పెద్ద మ్యాటర్ కాదు, ఇట్స్ ఓకే, ఫైన్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ రెండు కూడా మైల్డ్ పాజిటివ్, అంటే బిగ్ పాజిటివ్ అని నేను చెప్పను, మైల్డ్ పాజిటివ్ అయితే వచ్చినాయి. ఈ రెండింటిని మించి యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ అయితే వచ్చినట్టు నాకు కనపడుతున్నాయి. గ్రాస్ అడ్వాన్సెస్ 18.8%, టోటల్ డిపాజిట్ 18%, కాసా బుక్ 11.4%, టర్మ్ డిపాజిట్స్ వచ్చేసరికి 22.8%. ఈ నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. యాక్సిస్ బ్యాంక్ నెంబర్సే కంప్లీట్ పాజిటివ్గా వచ్చినాయి. నాకు తెలిసి రీసెంట్ డేస్లో యాక్సిస్ బ్యాంక్ కొంచెం నెగిటివ్ సైడ్ మూమెంటం కనిపించింది షేర్ ప్రైస్ రిలేటెడ్గా. దాని పరంగా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ మండే అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి బూస్టప్ చేయాలి. ఎస్టిమేటెడ్ నెంబర్ని నేను చూడలేదు మూడు వాటికి కూడా, కానీ మూడింటితో కంపేర్ చేసుకుంటే యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కొంచెం పాజిటివ్గా వచ్చినాయి. సెకండ్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ కొంచెం పాజిటివ్, థర్డ్ వన్ కోటక్ బ్యాంక్. సో మూడింటి పరంగా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ పాజిటివ్గా ట్రిగ్గర్ చేయగలిగితే, ఎందుకంటే ఈ రెండు వెయిటేజ్ స్టాక్స్ యొక్క వెయిటేజ్నే 30% బ్యాంక్ నిఫ్టీలో, అది కానీ బూస్టప్ చేయగలిగితే బ్యాంక్ నిఫ్టీని బూస్టప్ చేసే ఛాన్స్ ఉంటుంది. మండే మార్కెట్ కొంచెం పాజిటివ్ కిక్ స్టార్ట్ ఇస్తుందని వీటి బట్టి అయితే మాత్రం మనకు అర్థమవుతున్నాయి. ఓకే, నౌ ఏవైనా ఈవెంట్స్ ఉన్నాయా అన్న దాని గురించి చూసుకుంటే, పర్టికులర్గా ఈవెంట్స్ ఉన్నాయనంటే నాకైతే మాత్రం మరీ బిగ్ ఈవెంట్స్ మార్కెట్ ఇంపాక్ట్ చేసేటట్టు ఉన్నట్టు కనిపించలేదు. 7:30కి ISM సర్వీస్ పేమెంట్ డేటా ఉంది మండే. ట్యూస్డే వచ్చేసరికి యూజువల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా ఉంది.
ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా వీక్లీది వస్తుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. వెన్స్డే 11:30కి ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఉంది, ఇది కొంచెం ఇంపార్టెంట్. థర్స్డే పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు కొంచెం చూసుకోండి. అండ్ థర్స్డే వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కదా, యూజువల్గా ప్రతి థర్స్డే జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఉంటుంది, అంతే ఉంది. ఫ్రైడే అయితే మాత్రం ఇంకేమీ లేవు. సో ఆ నెక్స్ట్ వీక్ మేబీ వచ్చేసరికి మనకి ఇన్ఫ్లేషన్ డేటాస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ప్రెజెంట్ ఉన్న వీక్ నెంబర్స్ అయితే మాత్రం ఇప్పుడు కమింగ్ వీక్లో అయితే మాత్రం మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. తర్వాత యుఎస్ ఇరాన్ రిలేటెడ్గా అయితే మాత్రం వార్ పరంగా స్టిల్ డిస్కషన్స్ ఆన్ గోయింగ్లోనే ఉన్నాయని వస్తున్నాయి, ఎక్కడ కూడా ఇంకేం అప్డేట్స్ రాలేదు. సో ఇవి మేజర్గా అప్డేట్స్ అయితే. నా వెర్ ఇన్ కమ్స్ టు ఎనదర్ అప్డేట్స్, సెబీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అదేంటంటే వారే ఎనర్జీస్ కంపెనీ వాళ్ళు, బేసిక్గా వారే ఎనర్జీస్ కంపెనీ యొక్క ప్రమోటర్ తన షేర్స్ని అయితే మాత్రం వారే యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఆ ప్రమోటర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ ఏదైతుందో దానికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. యూజువల్గా సెబీ రిలేటెడ్గా అయితే మాత్రం ఎవరైనా ఒక కొత్త వాళ్ళ దాంట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఓపెన్ ఆఫర్ లెక్క ఇవ్వాలన్నమాట. బట్ సెబీ దీనికి ఎగ్జంప్షన్ చేసింది, ఎందుకంటే కొత్త పీపుల్ ఎవరు ఇందులో లేరు. ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ట్రస్ట్లోకి కంపెనీ ప్రమోటర్ షేర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. సింపుల్ చెప్పాలంటే మీ గ్రాండ్ ఫాదర్కి ఒక కంపెనీలో షేర్ హోల్డింగ్ ఉంది, తను ఏం చేశారంటే ఫ్యామిలీ ట్రస్ట్, గ్రాండ్ ఫాదర్ అంటే అతని ఫ్యామిలీ ఉంటారుగా, వాళ్ళ డాటర్ లేదా వాళ్ళ సన్ కానీ వాళ్ళ గ్రాండ్ చైల్డ్ కానీ, సో వీళ్ళు గ్రాండ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి అందులోనే ఇతను షేర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ అందరికీ ఆ షేర్స్ దక్కుతాయి అనమాట. అయితే ఇది వరకు వచ్చేసరికి అది ఫ్యామిలీ ట్రస్ట్లో అందరూ ఉన్న మెంబర్సే కాబట్టి కొత్త పర్సన్ ఇంకొకరిని యాడ్ చేయట్లేదు కాబట్టి సెబీ దీన్ని ఎగ్జంప్షన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు రైట్ నౌ కంపెనీ ప్రమోటర్స్కి యూజువల్గా మొత్తం కలిపి అవుట్ ఆఫ్ కంపెనీ కూడా అంటే వాళ్ళదే సబ్సిడీ కంపెనీ కూడా ఉంది, అన్నీ కలుపుకొని 64% సంథింగ్ ఉంది, 64.22% ఉంది స్టేక్. కంప్లీట్ 64.22% స్టేక్ కూడా ఫ్యామిలీ ట్రస్ట్లోకి యాడ్ చేస్తున్నాను. దీనికి సెబీ అంతగా ఎగ్జంప్షన్ చేయకపోయేసరికి మేబీ వార్ ఎనర్జీస్ యొక్క ఇంటర్నల్ షేర్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఇది పెద్దగా అయితే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది యూజువల్గా వార్ ఎనర్జీస్కి పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో ఆన్ ద అదర్ సైడ్ హిటాచి ఎనర్జీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా చైనీస్ కంపెనీస్ 4 కంపెనీస్ని పవర్ ప్రాజెక్ట్స్లోకి టెండర్స్ కోసం నెక్స్ట్ 2 years ఏదైతే గవర్నమెంట్ అలౌ చేస్తుందో అది కాంపిటీషన్ని క్రియేట్ చేస్తుంది, కానీ మమ్మల్ని మించి కాంపిటీషన్ అయితే క్రియేట్ చేయలేకపోవచ్చు. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటికీ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం ఇప్పటికీ టెండర్స్ రిలేటెడ్గా కొంచెం సపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి చైనీస్ కంపెనీస్ మమ్మల్ని డామినేట్ చేసి బిజినెస్ ఇండియాలో చేసేంత ప్రాబబిలిటీ చాలా తక్కువ అని హిటాచి ఎనర్జీ యొక్క ఎండి అండ్ సిఇఓ అయితే మాత్రం స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఒక పక్క హిటాచి ఎనర్జీ కంపెనీని అయితే మాత్రం పాజిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎర్నింగ్స్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే, అంటే రిజల్ట్స్ క్యాలెండర్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే జూలై 9th అయితే మాత్రం టీసీఎస్ కంపెనీ ఎర్నింగ్స్ ఉన్నాయి. జూలై 10th వచ్చేసరికి ఎల్ఎన్టీ ఫైనాన్షియల్స్ కంపెనీ ఎర్నింగ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఫస్ట్ ఎర్నింగ్ టీసీఎస్ ఉంది కాబట్టి థర్స్డే ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఎవరు కూడా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ అయితే మాత్రం చేయొద్దు. ఎవరైనా కానీ ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తే సో టీసీఎస్ రిజల్ట్స్ కానీ ఒకవేళ కానీ మీకు క్వైట్ ఆపోజిట్గా వస్తే లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. ఇవి వీక్లీ పరంగా న్యూస్ అప్డేట్స్ అండ్ మేజర్గా ఉన్న గ్లోబల్ అప్డేట్స్ కూడా. వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ టెక్నికల్ వ్యూ నేను మెయింటైన్ చేయగలిగితే, సో ఇక్కడ క్లియర్గా చూడండి 24,200. నా ఒపీనియన్ 24,200 కానీ ఈ వీక్ సస్టైన్ అవ్వగలిగితే 24,500ని నిఫ్టీ టచ్ చేస్తుంది అనుకుంటున్నా. అది బ్రేక్ చేస్తే డైరెక్ట్గా స్ట్రైట్ అవే 24,800కి, అది కూడా బ్రేక్ చేస్తే 25,000 వరకు మనం మొమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్లో కూడా 77,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. నెక్స్ట్ వీక్ 77,500 అబోవ్ కానీ సెన్సెక్స్ హోల్డ్ అవ్వగలిగితే మేబీ సెన్సెక్స్లో స్లోగా 79,000 వరకు చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,000 మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని లాస్ట్ టైం డ్రా చేసుకున్నాం, దాని అబోనెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో 57,000 ట్రై చేస్తూ 58,000 దగ్గర లాస్ట్ 2 weeks నుంచి కన్సాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ 58,000 అబోవ్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ యొక్క నెంబర్స్ కానీ బ్యాంక్ నిఫ్టీకి బూస్టప్ చేయగలిగితే స్లోగా బ్యాంక్ నిఫ్టీలో 59,000 వరకు మూమెంటం చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫిన్ నిఫ్టీకి 27,055 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సో అది కూడా బ్రేక్ చేయగలిగితే స్లోగా ఫిన్ నిఫ్టీలో 27,200 or 300 వరకు మూమెంటం అనేది చూడొచ్చు. టెక్నికల్ వ్యూ అయితే మాత్రం క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ అబోవ్నే మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ మార్కెట్స్ హోల్డ్ అవుతున్నాయి కాబట్టి మోస్ట్లీ మార్కెట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంటే కంటిన్యూ చేయొచ్చు అని నేను అయితే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ వాటి గురించి మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ కరెంట్లీ మీకు తెలుసు కదా, సో 60,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అది మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. 60,000 లెవెల్ బిలో ఫస్ట్ టైం హోల్డ్ చేయడానికి ట్రై చేసింది ట్యూస్డే, తర్వాత బౌన్స్ వచ్చింది.
బట్ రిజెక్షన్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే ఒక క్యాండిల్ వెయిట్ చేద్దామని అనుకున్నాం, అది వెయిట్ చేసాం మనం. 61,500 ఉండేటప్పుడు మీకు గుర్తుందో లేదో మనం రిస్క్ రివార్డ్ రేషియో పెట్టి కూడా మాట్లాడుకున్నాం. 60,000 అబౌవ్ బౌన్స్ అవుతునేటప్పుడు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ రిలేటెడ్గా 1:2 మనం పెట్టుకొని ట్రై చేసినప్పుడు మేబీ బిట్ కాయిన్ ఇక్కడి నుంచి అయితే మాత్రం 4,000 పాయింట్స్ మొమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం. స్లోగా బిట్ కాయిన్ అయితే మాత్రం 65,500కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. దిస్ ద ఫస్ట్ టార్గెట్. అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 72,000 వరకు మొమెంటం చూడొచ్చు. బిట్ కాయిన్లోని వీకెండ్ టైమ్స్లో కూడా ట్రేడ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది, అది డెల్టా ఎక్స్చేంజ్లో. సో నేను మీకు కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా. ఇందులో 200 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో మీకు 50 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. సడన్ మొమెంటమ్స్ వచ్చినప్పుడు మీరు యూజువల్గా గోల్డ్ అండ్ సిల్వర్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసిన అది పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు మండేకి బిగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు హ్యూజ్ లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఇందులో అనుకోండి ముందే మీ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి ఓ 5% గ్యాప్ అప్ ఓపెన్ అయినా మీకు షార్ట్ సైడ్ పొజిషన్స్ ఉంటాయి. మీరు నార్మల్గా ఇందులో స్టాప్ లాస్ పెట్టేసుకున్నారు అనుకోండి 0.5%తో కూడా మీరు ఎగ్జిట్ చేసేయచ్చు. సో అది నా ఒపీనియన్. ఎవరైనా డెల్టా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 minutesలో యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత ఆ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా, అది క్లిక్ చేసి చూడండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ 4,100 అబౌవ్ సస్టైన్ అయితే స్లోగా గోల్డ్ 4,300 ఆర్ 350 వరకు మొమెంటం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకుందాం. నా అండిల్ అండ్ అన్లెస్ 4,100 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మేబీ 4,352 వరకు మొమెంటం కనిపించవచ్చు అని అనుకుంటున్నా. రీసెంట్ స్వింగ్లో కూడా ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది 3,965. సో 4,000 ఫస్ట్ మూవ్ సపోర్ట్ లెవెల్గా తీసుకోండి 4,100. అండ్ అది బ్రేక్ అయితే 3,965, అది కూడా బ్రేక్ అయితే డౌన్ సైడ్. బట్ అలా అవ్వదు అనుకుంటున్నా, కన్సాలిడేషన్ మోడ్లో ఉంటుంది అనుకుంటున్నాను గోల్డ్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వస్తుంది, దాన్ని బట్టి మొమెంటం కనపడుతుంది. సిల్వర్ రిలేటెడ్గా 63.5 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ 63.5 రెసిస్టెన్స్ లెవెల్ కానీ సిల్వర్ బ్రేక్ చేయగలిగితే మనం మొమెంటం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే 63.5 అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. సో గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ రిలేటెడ్గా ఈ లెవెల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోగలిగితే కొంతైనా మీకు హెల్ప్ అవుతుంది. మీ కన్విక్షన్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతాయి. నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all in the next coming videos. Happy weekend everyone. Bye bye.